బేబీపూర్ గ్రామం నుంచి చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత పొందినందుకు గ్రామ సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ జరుపల రవి అభినందించి శాలువా, పూలమాలతో సత్కరించారు. డిచ్పల్లి మండలంలోని బేబీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణత పొందినందుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ మాట్లాడుతూ చిన్న గ్రామాల నుంచి విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ గ్రామం పేరు నిలబెట్టాలని, అదేవిధంగా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా పై చదువులు చదివి అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లావుట్య రవీందర్, సర్పంచ్ జరుపుల రవీందర్, ఉప సర్పంచ్ జాదవ్ సుధాం, వార్డు సభ్యులు బాధవత్ మోహన్, వార్డు సభ్యులు లావుట్య అమీనాబాయ్, వార్డు సభ్యులు బాధవత్ లక్ష్మీబాయ్, వార్డు సభ్యులు రాథోడ్ గంగాదాస్, వార్డు సభ్యులు బాధవత్ బలరాం, మాజీ సర్పంచ్ జరుపుల స్వరూప మోహన్, మాజీ సర్పంచ్ విస్లావత్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ బాధవత్ జగదీష్, యూత్ అధ్యక్షులు బిలక్ష్మణ్, వీడీసీ చైర్మన్ మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. What do you mean? Understand? I don't understand what I'm telling you. Okay. See, there are so many facilities in our Tanda, but our students are not getting that much of jobs. Understand? Because they are wasting their time. They are inspiring other people, not good people. Okay. See, are you understanding now? So. ఆ రోజుల్లో మేము బడికి పోతే నేను 85-86లో ప్లాన్ చేసేసి ఆ రోజు మేము బడికి పోతే రమేష్ గారు, గ్రామ సిబ్బంది ప్రభాకర్ గారు మరియు చంద్ర గారు, వాటర్ మ్యాన్స్, స్కూల్ అసిస్టెంట్ టీచర్. ఈరోజు నేనేం అనుకుంటున్నా అంటే మనకు చాలా నేను చదువుతున్నా అంటే నా బ్యాచ్ 95-96 అనుకుంటాను. నేను అప్పటి వరకు ఇప్పుడు చేయలేదు సన్మానం. ఈరోజు గ్రేట్ఫుల్ ఆఫ్ సర్పంచ్ సార్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నా 400 వస్తున్నాయండి. మేము 16 గంటలు చదివినా మాకు 400 రాలేదు. 405 నా మార్క్స్. నేను 16 అవర్స్ చదువుతుంది 10th క్లాస్. మళ్ళీ అంతా ఎస్సీ గ్రూపులలో ఉంటుండే. మేము 5గురు ఎస్టీ వరకు ఉంటుండే. టాప్ 1లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో అంతా మేము ఉంటుండే. కానీ మీరు మార్కులను చూసి కూడా